అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ చీఫ్ రామచంద్రరావు కూడా స్పందించారు. వెంటనే త్వరగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని, ఇప్పటికే ప్రక్రియ చాలా ఆలస్యమైందన్నారు రామచంద్రరావు. ఈ అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. మనతో మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు. ఎట్లా చూస్తారు అసలు బీజేపీ నిజంగానే ప్రత్యేక జీవో తీసుకొచ్చి ఎన్నికలు పెడితే స్వాగతిస్తుందా? అసలు వస్తాయనుకుంటున్నారా స్థానిక సంస్థల ఎన్నికలు? డెఫినెట్ రావాలి. ఇది రాజ్యాంగ దీంట్లో ఇది చాలా మ్యాండేటరీ. లేకుంటే మన నిధులు ఆగిపోతాయి. వాళ్ళు జియో రూపంలో తీసినా ఏ రూపంలో తీసినా ఎలక్షన్స్ పెట్టాలనేది మా డిమాండ్. తర్వాత రిజర్వేషన్ కూడా ఇవ్వాలని మా డిమాండ్. ఒకవేళ రిజర్వేషన్ ప్రక్రియ మొదలైందంటే మాకు సంతోషమే. దాన్ని ప్రభుత్వం తొందరగా చేయాలి, తొందరగా ఎలక్షన్స్ పెట్టాలి. ఎందుకంటే ఇది ఇప్పటికీ చాలా ఆలస్యం అయిపోయింది. సర్పంచ్ల కాల పరిమితం అయిపోయింది, జిల్లా పరిషత్ వాళ్ళు అయిపోయినాయి, జెడ్పీటీసీవి ఎంపీటీసీలు అయిపోయినాయి, ఇవన్నీ కూడా అయిపోయినాయి. కాబట్టి వాళ్ళు జియో చేస్తారా ఇంకేం చేస్తారా మా సంబంధం లేదు. మీరు ఎలక్షన్స్ పెట్టండి, మేము దానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ ఆలోచన ఏమున్నాయి ఎవరు తెలియదు, ఆలోచన పెట్టాలని ఉందా కూడా తెలియదు. సరే పెట్టాలనే ఉద్దేశం లేదు కాబట్టి ఇటువంటి వస్తున్నాయి. పెట్టమని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. మీరు కలెక్టర్స్తో రిజర్వేషన్ రొటేట్ చేస్తారా, రిజర్వేషన్ తీసుకుంటారా, అది వేరే మాట. కానీ వెంటనే రిజర్వేషన్స్ కూడా అన్ని ఫిక్స్ చేసి అన్నీ ఒక ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయో దానికి ఎన్నికలు పెట్టండి. మీరు జియో రూపంలో తీసుకొచ్చినా ఏ రూపంలో తీసుకొచ్చినా బీజేపీ తయారుంది. ఫైనల్గా ఒకటి చెప్పండి, బీజేపీ రెడీ టు ఫైట్ లోకల్ వారా? ఎట్లా సిద్ధంగా ఉందా? ఇంకేమైనా ప్రణాళికలు వెనకబడి ఉన్నారా? మీ ఏ ప్రణాళికల్లో వెనకబడలేదు. నేను ఇప్పటికే 25 జిల్లాలు తిరిగి వచ్చాను. 2-3 జిల్లాలు మిగిలిన అది కూడా అయిపోతుంది. మేము సిద్ధం ఉన్నాము. తప్పకుండా మంచి ఫలితాలు బీజేపీ పక్షాన వస్తుంది. బీజేపీ కూడా లోకల్ ఎన్నికలకు రెడీగా ఉందంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, TV9 హైదరాబాద్.